హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది, ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కారు మూడోసారి కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్కు 5 కేంద్ర పదవులు, 2 రాష్ట్రాలు కలిపి 5 కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి. సో ఈ పదవులతో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి జరిగే మేలేంటి, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం ముందున్న లక్ష్యాలేంటి, సమస్యలేంటి, ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్కారం, అందరికీ నమస్కారం. 2 కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి, ఏంటి ఫస్ట్ కామెంట్ మీది వాటిపైన? ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వారు వన్ సైడ్గా రాలేదు, తుఫాన్గా రాలేదు, సునామీగా వచ్చింది. డిఫరెంట్గా ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గమనంలో పయనించాలని కోరుకుంటున్నాను. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కూడా తీసుకుని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తానని చెప్పి స్పష్టంగా చెప్పారు మొట్టమొదటి. అందుకని సాధ్యం కాదని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి, తెలుగు జాతి ప్రజలకి ద్రోహుల కిందే భావిస్తానండి. స్పష్టంగా నాకు క్లారిటీ ఉంది. దాంట్లో వచ్చే రాయితీలు ఏదైతేనే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తున్న 27 వరకు అని మీకు తెలుసు. అందువల్ల అది కూడా అంటే విభజన హామీలు మనకు అవసరం లేదనే వాళ్ళు ద్రోహుల కింద భావిద్దాం. కానీ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు ఒక మంచి మాట చెప్పారు, విభజన హామీల మీద మేము పాజిటివ్గా ముందుకెళ్తామని చెప్పారు, తెచ్చుకుంటాం, సాధిస్తామని చెప్పారు. విభజన హామీలు డెఫినెట్గా ఆ పాజిటివ్గా తీసుకోవాలి. జనసేన పార్టీకి సంబంధించిన అగ్రనేత కూడా నాతో మాట్లాడతా, ఒక అగ్రనేత డెఫినెట్గా అఖిలపక్షం ఏమని చెప్దామండి ముఖ్యమంత్రి గారికి. డెఫినెట్గా మనకి మన ప్రయత్నం అయితే మనం చేయాలి, ఎవరిని మనం దూషించనక్కర్లేదు, గట్టిగా చేయక్కర్లేదు. ఎన్డీఏ సర్కార్కి వస్తుంది, ఇప్పుడున్న సిచ్యువేషన్లో తెచ్చుకోవడానికి అవకాశం ఉంది, తెస్తే బాగుంటుందని. కానీ ముందు బిఫోర్ దట్ నేను గత 6-7 నెలల నుంచి మాట్లాడుతాను. ఎగ్జాక్ట్లీ నేనే చెప్పబోతున్నాను. నేను ఇంట్రడక్షన్లో చెప్దాం అనుకున్నా. నా దగ్గర మనం ఇప్పుడు ఒక 6-7 ఇంటర్వ్యూస్ చేస్తే ప్రతి ఇంటర్వ్యూలో గ్యారెంటీగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారుతుంది అని కన్సిస్టెంట్గా లాస్ట్ 6 మంత్స్గా, డిసెంబర్ నాకు ముందు నుంచి ఎప్పుడు ఫస్ట్ నా దగ్గర నేను బయట అయితే 1 year 6 months 1.5 years అని చెప్తున్నాను. చాలా స్టాండర్డ్గా ప్రభుత్వం ఏది కూటమి కలవకముందే బీజేపీలో బీజేపీతో కలవక ముందే అసలు తెలుగుదేశం ఇండిపెండెంట్గా పోటీ చేసినా సరే నెగ్గుతుందని చెప్తూ వచ్చారు. ఎలా అంచనా వేయగలిగారు మీరు? 2019లో ఎలా అంచనా వేయగలిగాను? 2014లో అంతకుముందు 12లో మ్యాసివ్ మెజార్టీ వచ్చినప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ గారు మాట్లాడతా, మొత్తం తెలుగుదేశం డిపాజిట్ కూడా పోతున్న 2-3 కాన్స్టిట్యూన్సీలు పోయిందని మా నర్సాపురం రామచంద్రపురంలో చిక్కల రామచంద్రరావు గారికి మా ఊళ్ళో ఇద్దరికి పోయిందని నర్సాపురం కాన్స్టిట్యూన్సీ చెప్పాను. మారుతుంది, ఒక వేపర్తిని మెజార్టీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతున్నాను. 2009లో 18 సీట్లు, 18 నరసింహరావు గారితో మాట్లాడినప్పుడు అలాగా ఇది ఏం లేదండి. జనంలో నేను 175 కాన్స్టిట్యున్సీలు తిరిగిన వాడిగా చెప్తున్నానండి. 175 కాన్స్టిట్యున్సీలో ఉన్నవాడిగా, ఎన్నికల ముందు కూడా అనేక కాన్స్టిట్యున్సీలు వ్యక్తిగతంగా తిరిగిన వాడిగా ప్రజల్లో ఒక పల్స్ కొంతమంది తెలుస్తామని, దాంతోపాటు నాతో పాటు ఉన్న పెద్దలు ప్రొఫెసర్స్ వీళ్ళ స్టూడెంట్సే సర్వే చేస్తారు. ఏ సంస్థ, ఢిల్లీ సంస్థ, ఇక్కడ లోపల సంస్థ ఎక్కువ ఇస్తారు. దాంతోపాటు మూడోది ఒక సమాచారం 3 తీసుకుని కోటికి నాదే ఉందండి. అన్నింటినీ క్రోడీకరించి చెప్పడమే, ప్రజల్లో కొంత పల్స్ని తీసుకుంటమే. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 164 105 స్థానాలు బేసిక్గా వస్తాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మరియు మేనిఫెస్టో ఇది కనుక ఎంత ప్రజలకు వెళ్తే అన్ని సీట్లు పెడితే 125-135 అవచ్చు మ్యాక్సిమం అనుకున్నాం. కానీ ఈ తరహా వస్తుందని ఊహించలేదండి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా ప్రజల్లో అంత డెప్త్ని పట్టుకోలేకపోయాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూటమి వస్తున్నాను కన్నా నా మీద భయంకరంగా ట్రోల్ చేశారు. నిజంగా చెప్తున్నాను, కింద ఎన్ని రాశారు, ఎన్ని తిట్లు తిట్టారో నా మీద. ఇంతకుముందు 141 స్థానాలు వైకాపాకి వస్తాయని పెట్టినందుకు తెలుగుదేశం పార్టీ అధినేత పక్కనే ఆయన లేకుండా ఈయన కనపడరనే పెద్ద మనిషి ఆయన ఫోన్ చేసి నాతో ఏం మాట్లాడారు, వాళ్ళు ఎలాంటి ఇబ్బంది అయింది, అలా జరుగుతూ ఉంటాయి. బట్ నేను ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు, మీకు చెప్పాను. ఒక్క ఉత్తర భారతీయ జనతా పార్టీకి వేయద్దు, రాష్ట్రంలో ఏ పార్టీ కన్నా, ఏ క్యాండిడేట్ కన్నా స్వతంత్రైన నీతి నిబద్ధత ఉన్న వాళ్ళకి ఓటేయండి మీ నియోజకవర్గాలని చెప్పుకున్నా. అది నా స్టాండ్ అని. అందువల్ల కానీ దీనికి చాలా కారణాలు ఉంటాయి, మన తర్వాత మాట్లాడుకుందాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన శక్తి వంచి లేకుండా కృషి చేశారండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేయడానికి. తప్పండి, వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన ఆమె ఒకటే కనపడి ఉంటారు. ఇప్పుడు కల్లో వచ్చినట్టు, బాబు నువ్వు ఓడిపోయేటట్టుంటే నా ఫ్రెండ్గా అతనే ఉండాలి, ఇంకొకళ్ళు అయితే వద్దు అని చెప్పుంటారేమో. ఆయన ఏదైతే ఈ హాస్ టేకెన్ ఆల్ ద రైట్ స్టెప్స్ ఇన్ రాంగ్ టైమ్ అండ్ రాంగ్ స్టెప్స్ ఇన్ రైట్ టైం లాగా ఆయన అంటే చేయలేవు. 40-50 తప్పులు చేసి ఉండొచ్చు, మంచి పనులు కూడా కొన్ని జరిగినాయండి.
దీన్ని కూడా కొంతమంది హర్షించలేరు. నేను స్పష్టంగా చెప్పాను మిగతా విషయాల్లో. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరగటం ఇవన్నీ చూశారు కదా, 92,000 ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు కొంతమంది బయలుదేరితే రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇక శ్మశానంలోంచి నిర్మించాలి, చాలా తప్పండి. ఆంధ్రప్రదేశ్ శ్మశానం కాదు, లైఫ్ ఉన్న జీవితం ఉన్న యువతన్న అద్భుతమైన చైతన్యం గల యువతన్న ప్రదేశం, అద్భుతమైన సహజ సంపద ప్రదేశం. కావాల్సింది అంటే కేంద్ర ప్రభుత్వంతో హోదా విభజన హామీల సాధన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతుల మీద, అమరావతి మహిళల మీద చేసిన కక్షాదింపు చర్యలు చంద్రబాబు నాయుడు గారు, నేను స్పష్టంగా చేస్తాను, పండగ వాతావరణం ఇప్పుడు కనపడుతుంది అనేది వీడియోస్ చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కాదు, నా బాధ ఏంటని చెప్పాలంటే మీకు, చంద్రబాబు నాయుడు గారిని వేధించిన దానికి ఖచ్చితంగా వ్యతిరేకించాను. నిరసన రోడ్డు మీద నిరసన దాంట్లో పాల్గొన్నాను. ఒక ఆయన నరసింహన్ గారు దీక్ష చేస్తుంటే దీక్ష సంఘీభావం తెలియజేశాను, అనేక చోట్ల మాట్లాడాను. అంతేకాకుండా ఢిల్లీకి వెళ్ళి లోకేష్ గారు అక్టోబర్ 2వ తారీఖున ఒకరోజు దీక్ష చేస్తుంటే బయట మిగతా పార్టీలు ఎవరు రాలేదండి. నేను మిగతా ప్రొఫెసర్స్ వెళ్ళి సంఘీభావం తెలిసి వచ్చాం. ఈ వార్తని 99% మంది ఛానల్స్ బ్యాన్ చేశారు. నేనేం తప్పు చేశాను నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఛానల్స్ గురించి ఏమైనా మాట్లాడితే కూడా పార్టీలకు వ్యతిరేకులుగా ముద్ర వేసేస్తున్నారు. నేను ఏ ఛానల్స్ అన్నా, నేను ఒక ఛానల్ అన్నాను, విత్ డ్యూ రెస్పెక్ట్ జర్నలిస్ట్, నేను జర్నలిస్ట్ తప్పట్ను, వాళ్ళకున్న ఒత్తిళ్ళు వాళ్ళకు ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి జీవితం జరిగిన తప్పని నేను మాట్లాడినా, నా పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిని ముట్టడిచ్చాం. అందరిలాగా ఉడతూపులు కాదు, లేకపోతే నేను డోర్ అరెస్ట్ అవ్వలేదండి. చాలా దాదాపు 900 మంది విద్యార్థుల్ని అరెస్ట్ చేసినా సరే, నేను లక్ష్మీనారాయణ గారు ఒక ప్రణాళిక ప్రకారం విద్యార్థి యువజన ప్రత్యేక హోదా విద్యార్థి యువజన చేసి వాళ్ళు కలిసి చాలా తెలివిగా అక్కడ చేసి, ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దరిదాపులకు ఎవరు వెళ్ళలేదు. కాలా కొట్టి మేంచి కాలా తీసుకుని టెకేలు ఇంటి లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. అకస్మాత్తుగా వెళ్ళిపోతుంటే అక్కడ లక్ష్మీనారాయణ గారికి వాళ్ళు సాల్యూట్ చేసి పోలీసులు, సార్ వెళ్తే మేము సస్పెండ్ అయిపోతాం సార్ అని చేస్తే, ఈయన ఏదో పాపం జీవితంలో మొదటిసారి అనుకోండి, మీరు నేను ఎప్పుడు అరెస్ట్ అవ్వలేదని అన్నారు ఆయన పాపం సస్పెండ్ అయిపోతా, మన పని మనం చేద్దామండి, వెళ్ళి గోడకి మనం నిరసన తెలియజేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి. ఎందుకంటే ఆపే లోపల మనం తీసుకెళ్తాన్నారు, అందరూ పోలీసులు వచ్చి మనం తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పడేశారు. అది వేరే సంగతి. అందువల్ల దీన్ని 99.9% ప్రజలకు తెలియచేయలేదు. ఎవరన్నా ఒకళ్ళు లోపల ఇంట్లో కూర్చుని హౌస్ అరెస్ట్ అని పెట్టగానే అడౌట్ చేసేవారు. అందువల్ల సరే మేమైతే నేను క్లారిటీతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మంచిదైతే మంచిదని చెప్పాను, తప్పు అయితే చాలా తప్పు చేసి తప్పు అని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఉద్యమాల మీద నేను ఎప్పుడు బూతులు తిట్టలేదు, ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. 40 సంవత్సరాల విషయం, 40 సంవత్సరాల్లో మీరు చూసి వార్తల్లో కాదు ఏ రోజన్నా ఒక వ్యక్తిని కానీ అనుచితంగానే కానీ అసభ్యంగా కానీ మీ దగ్గర చూడలేదు. నేను మాట్లాడలేదు, తప్పుగా చేయలేదు. కానీ నన్ను బహిష్కరించారు. బూతులు తిట్టే వాళ్ళని, వాళ్ళ నాయకులు బూతులు తిట్టే వాళ్ళని, కుటుంబ సభ్యులు కూడా బూతులు తిట్టిన వాళ్ళని, లేకపోతే ఒక పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిన వాళ్ళని ఆయన, అలాగే అమరావతిని కుల రాజధాని కింద కూలిపోయింది, ప్రజావేదిక బాగా కూలగొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాను తీసుకుని పెద్ద పదవుల్లో పెట్టినాడు కూడా ఉన్నారు. వాళ్ళని ఎవరు అన్నాళ్ళు నన్ను అంటూ ఉన్నారు. సరే కానీ వాళ్ళు లెటర్స్ ఐ డోంట్ జర్నలిస్ట్ వెరీ వెరీ నేను అందరు జర్నలిస్టులు ఒక మాట అనండి, ఎవరిని రెస్పెక్ట్ వాళ్ళకున్న ఒత్తిడి వాళ్ళకుంటే, కానీ నాకు జరిగింది మాత్రం అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందున్న సవాళ్ళ లేకపోతే ఏం చేసి ఉండాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విధ్వంసం జరిగింది, మళ్ళీ నిర్మించాలి అన్నారు. అమరావతిలో చూస్తే డెవలప్మెంట్, అమరావతిలో మాత్రం విధ్వంసం కిందే జరిగిందండి. మిగతా రాష్ట్రం మీద నాకు అవగాహన ఉంది. డెఫినెట్గా దాని మీద నేను మాట్లాడతాను. రాష్ట్ర నాశనం అయిపోయిన శ్మశానం దాన్ని ఒప్పుకోను. దాన్ని మొత్తం కింద స్క్రాచ్లో లేదండి. రాష్ట్ర స్క్రాచ్ పెట్టుబడి పెడతాను. అమరావతి పాయింట్ ఆఫ్ వ్యూ, అమరావతి మాత్రం కక్షాదింపు చర్యల కింద భావిస్తున్నాను చేసింది. నేను స్ట్రాంగ్లీ ఫర్ అమరావతి అండి. అమరావతి రైతుల దగ్గర నా మీద కేసులు పెట్టారండి. నేనేం చేశానండి? నా మీద కేసులు పెట్టి వేధించమని అరెస్టులకు పంపించి, మేము హైకోర్టు స్టే ఉంది వాళ్ళు మా మీద. ఏం చేసామండి? అంత పొరపాట్లు ఏం చేసాం? అలాంటిది ఇవాళ మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అమరావతి చంద్రబాబు నాయుడు గారు 50 ఫ్లోర్లు కనుకండి, ఆయన హరిత రాజధాని కింద ఆయన ప్రకారం శిష్యాలని పక్కన పెట్టి కట్టుకోవచ్చు. 3 రాజధానులు అనేది డెవలప్ చేయలేదు అంటున్నారు. ఖచ్చితంగా 3 రాజధానులు బాగా డెవలప్ చేశారంటున్నారు. చూడండి గ్రాఫిక్స్ కదా, ఒరిజినల్ గానీ 3 రాజధానులు అద్భుతంగా ఉన్నాయండి. నేను చూశాను. ఆయన డెవలప్ చేశారా? 3 రాజధానులు డెవలప్ చేశారు. ఎక్కడ? హైదరాబాదు, బెంగళూరు, మెదరాసు. మరి అమరావతి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తానండి. అనంతపురంలో ఉన్నాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్నాళ్ళు బెంగళూరు వెళ్ళిపోయారు కుప్పలుగా. నెల్లూరులో ఉన్నాళ్ళు, పక్కన ఉన్నాళ్ళు మెడ్రాస్కి అటాచ్మెంట్ ఉంటుంది. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ వీళ్ళందరూ ఇటు వచ్చేసి అటు హైదరాబాద్ వెళ్ళిపోయారండి. ఏమైపోయింది మీరు కనుక్కోండి, నిజమో కాదు. అందువల్ల నేను అదే మోడల్ ఆచరించాలని చెప్పలేదు. సర్టెన్ రెసిడెన్స్ తీసుకుంటే బాగుండేది. బట్ ఎనీవే అమరావతి అనేది నేను మళ్ళీ చెప్తున్నాను, సెల్ఫ్ సస్టైన్ సిటీగానే ఉంటుంది.
పైగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. అమరావతిలో ల్యాండ్స్ కొనుగోలు అంతగా లేకపోయినా అమరావతిలో 33% ఎన్నికలైన మరుక్షణమే పెరిగిన మాట వాస్తవం. ఎందుకంటే 5 సంవత్సరాలు అణగారిపోయి ఉందండి అక్కడ. ఎన్నికలకి జస్ట్ 1 వీక్ 6 మంత్స్ నుంచి కూడా అక్కడ కొనుగోలు కొంచెం స్టార్ట్ వచ్చింది కానీ లాస్ట్లో మళ్ళీ వాళ్ళు సర్వేలు చేసిన తర్వాత కొంత ఆగడం జరిగింది. బట్ ఇవాళ 5 సంవత్సరాలు చాలా బాధపడ్డారు, చాలా బాధపడ్డారు. అందువలన ఇవాళ ఆ స్టేజ్లో మళ్ళీ తిరిగి అవుతుందని నేను ఊపు ఉంది చూసారా, ఊపు తగ్గింది. కానీ ఆ భవనాలు మీరు చూసారు, 80% అయిన భవనాలను ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక మీరు లెటర్ బి పబ్లిక్ ప్రాపర్టీ కదా, పబ్లిక్ ప్రాపర్టీ అన్నప్పుడు ఆయన నిజంగా రాజధాని మార్చుతాననుకుంటే ఎవరు దిక్కుమాలి అడ్వైజ్ ఇచ్చారో మూడు బిల్లులు పెడతాం. దీన్నేమో ఇప్పుడు వెళ్ళి కూర్చుంటానంటే వెళ్ళి ఆయన ముఖ్యమంత్రిగా ఋషికొండకు కూడా చేశారండి. నేను కూడా ఆయన దానాన్ని వ్యతిరేకిస్తూ ఋషికొండ అంటే ఋషులు తపస్సు కొండ ఏంటో అది మొత్తం విశాఖపట్నాన్ని సునామీ నుంచి కాపాడుతుందంట. ఆ కొండ ఎంత ఉందో నాకు తెలుసు. దాని ధైర్య చర్య వ్యతిరేకిస్తున్నా కానీ అది ప్రపోర్షనేట్ 1000 times ప్రపోర్షనేట్గా చేశారు. సరే అది ఏమైనా సరే అండి, బట్ విశాఖపట్నం ప్రజలు కూడా కోరుకోలేదు. 5 లక్షలు ఎంత మెజార్టీ వచ్చిందండి అక్కడ భర్త గారు? 5,20,000 పైన వచ్చింది మెజార్టీ వచ్చింది. ఏంటండి అర్థం దాంట్లో? ఈ 170 సీట్లు అత్యధిక మెజార్టీ ఎక్కడ వరకు వచ్చింది? పల్లా శ్రీనివాసరావు గారికి వచ్చింది 95,000. సెకండ్ హైయెస్ట్ మెజార్టీ ఎక్కడ వచ్చింది? భీములపట్నం వచ్చింది గంటా శ్రీనివాసరావు గారికి. థర్డ్ లోకేష్ 91 వచ్చింది. అక్కడ 4 సీట్లు కాదు మొత్తం వాడు. అసలు ఉత్తరాంధ్రలో ఉన్న సీట్లు మొత్తం ఎక్సెప్ట్ తీసేయండి, పాడేరు వరకు మొత్తం పోయినాయి అంటే మీనింగ్ ఏంటండి? వాళ్ళు హర్షించారు. రాజధాని 4లో 32 పోయినాయి. అది ఆ 2 కూడా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆ పాడేరు అరకు వచ్చినాయి. మిగతా మొత్తం వైజాగ్ ప్రాంతాల్లో ఉన్న మిగతా మొత్తం అంతా సెమీ అన్ని వెళ్ళిపోయినాయి. సో అందరూ రిజెక్ట్ చేశారు, 3 రాజధానుల కాన్సెప్ట్ ని రిజెక్ట్ చేశారు. కర్నూలులో ఎన్ని సీట్లు వచ్చినాయండి? 2 సీట్లు వచ్చినాయి. కర్నూలు రాజధాని అన్నారు. అదేంటి పరిస్థితి? అమరావతి ఎన్ని వచ్చినాయండి చెప్తున్నారు? 0 వచ్చినాయి. అంటే గుంటూరు జిల్లాలో కానీ గుంటూరు కృష్ణ 2 అంటే పరిస్థితి ఏంటి? వెస్ట్ గోదావరి 0, తూర్పు 0 చెప్తున్నాను. ఓన్లీ విశాఖపట్నం 2, చిత్తూరు 2, కర్నూలు 2, కడప 3, ప్రకాశం దర్శనం ఎర్రగొండపాలెం 2, 5 జిల్లా ఉమ్మడి జిల్లాల్లో. అంటే ప్రజలు రాజధాని కాన్సెప్ట్ని తిరస్కరించారు. ఇప్పటికన్నా అహం లేకుండా రెండోది ప్రజలకు దూరం అయిపోవటం అండి. ఆయన మిగతా పాలనతో అంటే నెంబర్ ఆఫ్ మైనస్ ప్లస్లు ఉంటాయి. మొత్తం మైనస్లు చేసిన రాక్షసుని చేయను, ప్లస్లు చేసి దేవుడు చేయాల్సిన పని లేదు. ఆయన ప్రజలు దూరం అయ్యారు. రాజశేఖర రెడ్డి గారి వ్యవహార శైలి మీరు చూస్తే కనుక ఆయన సాయంత్రం మీరు బయట ఒక క్యాప్షన్ అంటే యారా అనుకునే మనస్తత్వం, సాయంత్రం వెళ్ళి కూర్చున్న మనస్తత్వం, అంటే నువ్వు తప్పు చేస్తున్నావు మనస్తత్వం ఆయనలో కనపడుతుంది. అది రెక్టిఫికేషన్ చేసుకున్నారు. వీళ్ళు ఎప్పుడు మన తిట్టే ఫ్రెండ్ ఉండాలి జీవితంలో. రెండోది చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్రెండ్స్ దూరం అయిపోయారండి. బట్ ఆయన ఉన్న మిగతా ఇది కానీ వాళ్ళ సన్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉంటాడు కదా, మాట్లాడతా ఇప్పుడు లేకపోయినండి. ఎప్పుడు మనుషులు పరిదేశం గంటల రోజుకి నిజంగా నేను ఇవాళ అంటున్నాను, ఇంతకుముందు 4 సార్లు చెప్పాను. పవర్ లో లేకపోయినా పార్టీ కోసం కూడా అదే వయసు అంతా ఆయన తిరుగుడు ఏం తిరుగుడండి అసలు మామూలుగా సామాన్య తిరుగుడు కాదు. ఎప్పుడైతే కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే ముఖ్య కారణాలు మీకు తెలుసు. కేసీఆర్ గారు అడ్మినిస్ట్రేషన్ 4-5 విషయాలు తప్ప బెటర్ అండి. లా అండ్ ఆర్డర్ అండ్ కంపేర్ టు అదర్ స్టేట్స్, నైబరింగ్ స్టేట్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్లో కొన్ని అంశాలు ఇట్లో, అలాగే భగీరథ, కాకతీయ అవన్నీ జరగలేదంలో అంతవరకు. ఆయన ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దళిత బంధు, ఈట్ల గారి మీద కోపంతో దళిత బంధు ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు. ఇజ్ ఇట్ పాసిబుల్ అండి? మిగతా వాళ్ళ బలోపేతం చేసి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఎంప్లాయ్మెంట్ 10 మందికి ఇచ్చేది. డబ్బులు పంచడం అనేది వర్కౌట్ అవుతుంది. బెడ్రూమ్ ఈ 2 ఒక అంకం. ఎందుకు అందులో కాదు 5% ఇచ్చారు, 95% వ్యతిరేకంగా. రెండోది అహం, ప్రజలు దూరం అవటం అహం. మూడోది కాళేశ్వరం అనే దాన్ని 1,00,000 కోట్ల నెత్తి మీదకి ఎత్తుకుంటాం, మిగతా ప్రాధాన్యత కార్యక్రమాలను విస్మరించడం. దీనివల్ల ఈ ముఖ్యమైన ఇంకో మిగతాయి కూడా ఉండొచ్చు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం, ఇప్పుడు ఇది అమ్మఒడి ఇవన్నీ సంక్షేమ పథకాల విషయంలో ఆయన 90% హామీలు నిలబెట్టుకుని మిగతా హామీలు ఇది మన సిపిఎస్ కానీ జాబ్ క్యాలెండర్, మద్యపానం 3 ఫెయిల్. ఈ 3 అది సంక్షేమ పథకం ఉపయోగపడే అసోసియేట్ ప్రోగ్రామ్స్. ఢిల్లీలో వెళ్తే ఢిల్లీలో నేను నేషనల్ సెమినార్ పెట్టాము మేము. అందులో ప్రొఫెసర్స్ చాలా మంది వచ్చారు ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్లో. వాళ్ళు అడిగింది, శ్రీనివాస్ గారు వీఆర్ అబ్జర్వింగ్ ఆంధ్రప్రదేశ్ వెరీ క్లోజ్లీ. ఇండియాలో ఆల్ పొలిటికల్ సైంటిస్ట్ గానే ఉంది. ఏమని కేస్ స్టడీ కింద తీసుకున్నా. హౌ కమ్ అంటే
ఆంధ్రప్రదేశ్లో కనుక ఈ ఫలితాల్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గితే దేశం అంతా ప్రతి ఒక్కళ్ళు పంచిపెడతారు. అయ్యేది ఇప్పుడు ఇంకా అటువంటి ప్రయత్నం జరిగి ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు అమలు చేయకపోయినా అప్పుడు అమలు చేసినా గెలిపించలేదు కదా, అమలు చేయకపోతే అవసరం లేదని అనుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈరోజు ప్రమాణ స్వీకారాలు జరిగింది. ప్రమాణ స్వీకారం ఈవెంట్కి మోదీ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏంటి ఆ ఈవెంట్ పైన కామెంట్ చేయండి. మోడీ గారి షో అండి, మోడీ గారి షో. ఎన్డీఏ ఏ విధంగా ఎన్డీఏ అండి 0.5 ఓట్లు ఉన్నాళ్ళు, 0.5 ఓట్లు ఉన్నాళ్ళు, 25% సీట్లు అదనంగా కృష్ణప్రసాద్ గారు లేదా ఒక బీజేఎం నాయకురాలు లాస్ట్ మీట్లో గంట వ్యవధిలో వచ్చి వేసినాళ్ళు 8 సీట్లు పక్కన పెడదాం. 25% సీట్ల 0.5% ఉన్న వాళ్ళకి బెదిరించి చేసుకుంటాం కాదండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రాస్తూ ఉండొచ్చు, కానీ కేంద్రం తెలియకుండా జరిగిందంటే క్యాబేజీలు పో పెట్టుకున్నాం. ఇవన్నా జరగనండి, ప్రజలు ఓట్లు వేశారు కదా, అయిపోయింది. ఇంకేంటి, ప్రజలు ఓట్లు వేసింది ఎవరికో మీరు లెక్కలేస్తాను రాసుకుంటారా? చేసుకోండి. కాదు నేను చెప్తున్నా, ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఎంత ఓడించారు చెప్తాను, రాసుకుంటే అరకులో తెలుసా మీకు? ఈ దక్షిణ భారతదేశం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నోట్ అవార్డులు ఎవరికి వచ్చినాయి? అక్కడ ఎక్కువ వచ్చినట్టు 50,000 ఎంత వచ్చింది? 50,000 వచ్చింది కదండి. ఎలాగా? థర్డ్ ప్లేస్ లో ఉంది. థర్డ్ ప్లేస్ లో ఉంది కాదు, ఫోర్త్ ప్లేస్. 1,25,000 ఓట్లు, 1,23,800 ఓట్లు సుత్తి కోడల నక్షత్రం సంబంధించిన సిపిఎం పార్టీకి వచ్చింది తెలుసా మీకు? అక్కడ ఎలాగండి? కాంగ్రెస్ పొత్తు కదా, కాంగ్రెస్ పొత్తు ఉన్నప్పుడు పక్కన ఉన్న దాంట్లో కాంగ్రెస్ 10,000 ఓట్లు వస్తే మీరు విశాఖపట్నంలోనే బ్రహ్మాండం పురంధేశ్వరి గారు 2 సార్లు నెగ్గిన కాన్స్టిట్యూన్సీలో 30,000 ఓట్లు వచ్చిన సత్యారెడ్డి గారికి మీరు కాంగ్రెస్ మీద తోసేస్తారు. ఓట్ల గురించి ఎందుకు అయిపోయింది కానీ విషయం నేను చెప్తున్నాను. ఇది మీరు ఎన్డీ అంటే నేను ఒప్పుకోను. మనం వద్దాం, ఇక్కడ ఎన్డీఏ ముఖ్యమంత్రి కదా, ఎన్డీఏ ముఖ్యమంత్రి కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలు అసహించుకున్నారు. మీకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చపోవడం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి 3 సీట్లు పెళ్లిలో పెట్టి నరసాపురం సీట్లు ఎలా ఇచ్చారు, త్రిపులార్ గారు సీటు రాకపోతే ఉచితంగా ఇచ్చేటట్టున్నారు, సీటు రాకూడదని కోరుకున్నారు, తెలియదండి. ఇవాళ నేను చెప్తున్నాను, తిరుపతిలో తెలిస్తే దేశ చరిత్రలో నాకు తెలియదు ఎంత జరిగింది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ చరిత్ర మాత్రం రికార్డు 2,05,000 ఓట్లు క్రాస్ అయింది తెలుసా మీకు? చాలా సార్లు అవ్వలేదు. 2009లో చెప్పండి ఎంత అయింది? 2009లో 2,05,000 ఓట్లు క్రాస్ అవడం సమస్య లేదు. 2009 సమస్య లేదు రాసుకోండి కాగితం మీద. అక్కడ 7 సీట్లు కూటమి నెగ్గింది. వారు ఒక సీట్లో 10,000 ఓట్లు క్రాస్ చేసి నాని గారు చెప్పొద్దండి. నిజామాబాద్ ఎంపీగా 2009లో మధుయాష్కి పోటీ చేస్తే ఒక్క సీట్లో కాంగ్రెస్ 1000 ఓట్లతో గెలిచింది. మొత్తం అన్ని సీట్లు కాంగ్రెస్ ఓడిపోయింది. ఆయన ఎంపీకి 60-70,000తో గెలిచాడు. క్రాస్ ఓటింగ్ ఎంత అయింది అంటున్నానండి? క్రాస్ ఓటింగే కదా అది. 2,05,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ అవటం చరిత్రలో రికార్డ్ అంటున్నానండి. కేసీఆర్ నాని కూడా ఎగ్జాంపుల్. అదే 15,000 10,000 ఓట్లు పక్కన పెట్టండి. సో అంత క్రాస్ ఓటింగ్ జరగడం నేను చరిత్రలో ఎంత అసహ్యం ఉంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ మొత్తం 7 సీట్లో 191,800 ఓట్లు పైచీలకు కూటమి మెజార్టీ వచ్చింది. 191,800 ఓట్లు పైచీలకు వైకాపా అభ్యర్థి గారు 2,05,000 పైబడి 6,000 ఓట్లు తేడాతో 5,000 పైబడి ఓట్లు తేడాతో నెగ్గారంటే సరే 14,000 క్రాస్ 2,05,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ నెగ్గారంటే టెక్నికల్ గా ఏమన్నా మాట్లాడండి. టెక్నికల్ కాదు, అఫీషియల్ ఫిగర్స్ చెప్తున్నాను. అందుకని ఎన్డీఏ కాదు, తెలుగుదేశం జనసేన కూటమి దాని పక్కన గెలుపు ఆటలో బుడంకాయగా వచ్చి వాళ్ళ పెత్తనం మాత్రం చేస్తాం ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఎందుకు కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చారుగా? ఏ మంత్రి ఇచ్చారండి? గాలి మోటార్ల శాఖ మంత్రి పదవి. క్యాబినెట్ మంత్రి గాలి మోటార్ల శాఖ కూడా ఉంటారండి. వాళ్ళు ఏంటది, ఆంధ్రప్రదేశ్లో పిండింగ్ అండ్ స్టేషన్ ఒక డిపార్ట్మెంట్ ఉంది, దానికి అవసరమైనప్పుడు ఏబీ వెంకటేశ్వరని పంపిస్తారు, లేదా ఇంకోళ్ళు పంపిస్తారు. ఇవాళ ఏంటి అలాగే ఉన్నదేదో అశోక్ గజపతి గారి చేత కొన్ని పాపాలు చేయించారు పాపం. ఆఖరి మిగిలిన మొత్తం చేయించారు. ఏమని? మొత్తం ఎయిర్పోర్ట్లో ఆదాని గారికి 50 ఏళ్ళకి 30 ఏళ్ళగా లీజులు ఇప్పించడం, ఆఖరికి ఎయిర్ ఇండియాని అమ్మేసేయటము, మొత్తం అన్నది తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను లేదా ఫ్లైట్లు 2-3 విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, జిఎంఆర్ చేసుకుంటుంది. వీళ్ళదేముందండి నామినల్గా. అలాగా ఏంటండి గాలి మోటార్ల శాఖ మంత్రితో పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం కావాలి మరి? ఏం కావాలి? ఆంధ్రప్రదేశ్ కాదు నేను చెప్తున్నా, మాంజీ హిందుస్థాన్ వికాస్ మంచి 1 సీట్ ఉంది. కేబినెట్ మంత్రి ఇచ్చారా మంచి పోస్టు? జేడీఎస్ కుమారస్వామి గారికి 2 సీట్లు ఉన్నాయి. ఏమి ఇచ్చారు? భారీ పరిశ్రమలు మొత్తం శాఖలు ఇచ్చారు కదా. చెప్తున్నానండి, వాళ్ళు జనసేనకు 2 సీట్లు ఉన్నాయి. బాలశౌరి గారికి ఎందుకు ఇవ్వలేదు? బాలశౌరి సీనియర్ ఎంపీ అండి, ఆయన థర్డ్ టైం ఎంపీ, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాకుండా నేను చెప్తున్నాను, రామ్మోహన్ నాయుడు గారు బహుభాషా ప్రవీణ, డైనమిక్. అలాంటి డైనమిక్ లీడర్కి ఇచ్చింది ఏంటండి వాళ్ళ దేంట్లో ఉన్న ప్రజలు కాదు. ఇంకోటి చెప్తున్నాను, పెంసాని చంద్రశేఖర్ గారికి ఇచ్చిందంటే తెలుసా మీకు? గ్రామీణాభివృద్ధి. వాళ్ళిద్దరు ఎవరో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని ముఖ్యమంత్రి చేశారు. ఆయన ఇప్పుడు డమ్మీ అయితే పైన కింద చేయడానికి వీలుంటుంది. అవతలేపు జ్యోతిరాజ్ సింధియా, ఇద్దరు గారి మీద
ఈయన మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఇండిపెండెంట్ ఛార్జ్ కూడా కాదు, సహాయ మంత్రి. అవును. ఈయన దమ్మున్నాడు, చేయగలిగే మనిషి. అవతల చేతున్న పని ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా సాయం దేశానికి మంత్రిని ఒప్పుకున్నాను, కానీ మోడీ గారు ప్రధానమంత్రి దేశానికి కానీ గుజరాత్కి 9,60,000 కోట్లు పెట్టి ఇండస్ట్రీస్ ఉన్నాయి, పైప్ లైన్లు ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేసుకున్నా ఉన్నాయని పెట్టుకున్నప్పుడు వర్మ గారికి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారుగా, ఆంధ్రప్రదేశ్ మంచి జరిగేదే కాదు. ఆ సోము వీర్రాజు గారి శిష్యుడిగా ఆయన ఆంధ్రప్రదేశ్. అందుకని ఇవాళ కాదండి, నా తోటి తెలుగు బిడ్డ కిషన్ రెడ్డి గారికి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు. బొగ్గు ఇచ్చారు. మళ్ళీ దయచేసి పెడితే బొగ్గు శాఖ మంత్రి కూడా కాదు, బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కూడా ఇచ్చారు. చాలా మంది బొగ్గు గనుల శాఖ మంత్రికి ఇస్తే ఇవాళ అద్భుతమైన అవకాశం వచ్చింది. చరిత్రలో ఆయన మంచివాడికి మిగిలిపోతారా, ద్రోహిగా మిగిలిపోతాడు. మంచివాడికి మిగలాలని కోరుకుంటున్నాను. ఎందుకని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం సాయిరెడ్డి గారిని ఆత్మత్యాగం చేశాడు కరీంనగర్ జిల్లా నుంచి. మొత్తం తెలుగునాట మొత్తం 23 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు విశాఖకు, తెలుగు వాళ్ళ హక్కు, ఆంధ్రులక్కని ఉద్యమం చేసి ప్రాణాలు అర్పించి త్యాగంతో సాధించుకున్న ఫ్యాక్టరీని వాళ్ళు ఖచ్చితంగా ఆయన వితిన్ 3 monthsలో ఆయన 2 నుంచి 3 మైన్స్ కేటాయించి ఏర్పాటు చేయాలి. దానికి క్యాప్టివ్ మైన్స్ అండి. ఈయన సహాయ మంత్రి కూడా ఈయన ఉన్నట్టున్నారు కదా, స్టీల్ మన వర్మ గారు కూడా దానికి రిలేటెడ్ పరిశ్రమ శాఖ అండి. పరిశ్రమ శాఖ. సరే, ఆయన కూడా వస్తారు. ఆయన పరిశ్రమ శాఖ మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్కి రాయితీలు, మొత్తం గుజరాత్కి వెళ్ళిన రైతులు మొత్తం గిఫ్ట్ సిటీకి ఇచ్చుకున్నారు కదా, 0% ట్యాక్స్, మనం 1% ట్యాక్స్ ఆయన మీద ఎక్కువేసి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే అద్భుతమైన ఇండస్ట్రీ వస్తాయి. చరిత్రలో చిరస్థాయిగా మా ఎంపీ గారు, మా నర్సాపురం, అక్కడ నా ఓటు అక్కడేనండి 44 దశాబ్దాల నుంచి. ఎంపీ గారు ఆయన కనుక ఇవాళ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నా, ద్రోహగా మేలకూడదు. ఇవాళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు కానీ దాంట్లో వచ్చి ఇన్సెంటివ్స్ కానీ రాయితీలు కానీ తెచ్చుకునే అద్భుతమైన అవకాశం వచ్చింది. 6 తెలుగు మంత్రులు ఉన్నారు వాళ్ళ క్యాబినెట్ వాళ్ళ కేంద్ర మంత్రివర్గంలో. 6 కూడా ఇవాళ ఎక్సెల్ అవ్వాలని వాళ్ళ పొజిషన్. అదేంటండి, అమిత్ షా గారు చెప్పులు లోపల పెట్టాను, బయట పెట్టినా ఆయన ఇచ్చినా సరే ఆయన మంత్రి పదవి ఇచ్చి అదే డిపార్ట్మెంట్ పెట్టుకున్నారు బండి సంజయ్ గారు. తన జీవితాన్ని పార్టీ కోసం త్యాగం చేసింది. సరే, నేను దీంట్లో విమర్శ చేయొచ్చు, కానీ తన జీవితాన్ని పార్టీ కోసం త్యాగం చేసిన వ్యక్తి బండి సంజయ్ గారు లెవెల్ వరకు తీసుకొచ్చారు. కానీ బండి సంజయ్ గారు మంత్రి, తెలుగువాడు. ఎవరు ఏ రాష్ట్రం అయితే నాకేంటండి, తెలుగువాడు గురించి చెప్తున్నాను. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, వర్మ గారు, అలాగే వర్ణం గారు, వాళ్ళ అబ్బాయి ఎవరు లోకనాథం గారు అబ్బాయి మురుగన్ గారు. 6 కేంద్ర మంత్రులు తెలుగు బిడ్డలు ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఓడిపోయారు. ఆయన ఊటీ కింద ఎంపీ కింద చేసి ఓడిపోయారు. ఎంతమంది రాజ్యసభగా ఉన్నారండి. తెలుగు ఆయన అన్నదితీయులు, మంచి పట్టిమగల వ్యక్తి. ఆయన పార్లమెంటరీ అఫైర్స్కి ప్లస్ కమ్యూనికేషన్ రెండింటికి, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ పార్లమెంటరీ అఫైర్స్ రెండింటికి సహాయ మంత్రిగా ఉన్నారు. కర్ణాటకనా, తమిళనాడు అండి, తెలుగు ఆయన. అందుకని బీజేపీ అండి. లాస్ట్ టైం మంత్రి, ఇప్పుడు కంటిన్యూయింగ్ మంత్రిగా ఉన్నారు. అందువల్ల నాకు కానీ ఒకటే ఆశ్చర్యం, కాంగ్రెస్ పార్టీలో 12 మంది పదవులు వచ్చింది తెలుగు వాళ్ళకి, అది వేరే సంగతి. ఇవాళ కానీ పి నరసింహ గారు కాదు, మన్మోహన్ సింగ్ గారు లాస్ట్ లెగ్లో 2011లో రాష్ట్రం విడిపోచేటప్పుడు ఆంధ్రప్రదేశ్ విజయభాస్కర్ రెడ్డి గారికి, వాళ్ళ కొడుక్కి అందరికి ఇచ్చారు కదండి. కిల్లి కృపారాయణ గారికి, జేడి శీలం గారికి, కావురు శ్యాంసర్ గారు అందరికి ఇవ్వడం జరిగింది కదా. సరే, అందరికి పల్లంరాజు గారికి అండి, ఇటు మహబూబాద్ నాయక్ గారు కానీ, బలరామయ్య గారు కానీ, జయపాల్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు. సరే, అందుకని వీళ్ళందరి నేపథ్యం చాలా రోజుల తర్వాత 2018లో ఆంధ్ర తెలుగు జాతి నుంచి ఒక్క మంత్రి లేడు. 2019లో దాదాపు 9 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 10 మంది. ఎవరు? సురేష్ ప్రభు గారు, అక్కడి నుంచి 4 ఎత్తుకొచ్చారు టీడీపీ నుంచి. వాళ్ళ 5 తెలంగాణ 4 లోక్సభ సభ్యులు, దాదాపు 9 మంది పార్లమెంట్ సభ్యులు. ఒక్క క్యాబినెట్ హోదా ఇవ్వలేదండి. అంటే ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఏంటి ఫర్దర్ గా మనకు అక్కడ వచ్చేది మాత్రం చెప్తున్నాను, నెత్తి మీద బూడిది మత్తి. ఇప్పుడు కనుక గట్టిగా చేయకపోతే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రాజనీతిజ్ఞుడు డెఫినెట్ గా. సరే, లాభ నష్టాలు, ఎందుకంటే సరిగ్గా 8 నెలల క్రితం ఎలాంటి పరిస్థితులు ఉన్నారన్నా, ఎలాంటిది ఫినిష్గా తెలుగువాడు అక్కడ పక్కన కూర్చుండి, ఎవరు కూర్చుని నాకు అభ్యంతరం లేదండి, ఆ పక్కన కూర్చుంటాం చాలా అభినందనీయం. ఇవాళ అందుకని ఒకటే చెప్తున్నాను, ఆయన సూచనగానే చెప్తున్నాను, అభినందన తెలియజేస్తున్నాను. మొట్టమొదటి క్యాబినెట్ అందరికీ కూడా, దగ్గర వాళ్ళందరికీ పేరు పేరుని అభినందన తెలియజేస్తాను. మంత్రి పదవులు తీసుకుని ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పుడు విమర్శ చేయాల్సిన పని లేదు. వాళ్ళు అవుట్ రైట్ గారికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అందరూ అన్ని పార్టీలు చెప్తున్నాయి. వాళ్ళకి ఇది రైట్ టైం అండి. నేను చెప్పేది ఇది రైట్ టైం, సూచన మాత్రమే. ఇది డిమాండ్ కాదు. డిమాండ్ 3 నెలలు టైం కొన్ని ఇవ్వాలి కదండి ఎవరికన్నా. ఏంటంటే ఇవాళ కేంద్రంలో వాళ్ళ అవకాశం కోసం ఎదురుకు వచ్చారు. నిజంగా ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే 170కి 174 సీట్లు నెగ్గేవారు. మా దగ్గర 25కి 25 మంది పార్లమెంట్ చూశాను. ఇప్పుడే చెప్పాను కాదు, ఇవాళ జరిగిపోయింది. ఇవాళ మీరు వెళ్ళిన తర్వాత మీ మీద నమ్మకం కాదు, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్, బ్యాకప్ అరేంజ్మెంట్స్ ఆదాని గారి కంపెనీ చేసుకుంటుందంట.
మీ మీద నమ్మకం లేకపోతే నమ్మకం లేక మీ ఆపరేషన్ బిరడా అనే దాన్ని ఆలోచన చేశారు తప్ప మీ మీద ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆపరేషన్ బిరడాలో మొదటి పార్టీ ఏంటంటే మొదలు తెలుగుదేశం అవగొట్టాలి. లాస్ట్ టైం అవగొట్టలేదు. బికాస్ స్ట్రాంగ్ గా బూత్ లెవెల్ నుంచి నిర్మించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు పార్టీ. దాన్ని అవగొట్టలేకపోయారు, లేదా అప్పుడే అవగొట్టేయాల్సింది. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు కానీ ఈయన పోరాటం తిరిగి నిలబడ్డారు. ఈసారి వైకాపాని అవగొట్టేస్తున్నారు. దాన్ని అవగొట్టి దాంట్లో సగం చేసి పక్కన కాంగ్రెస్ లో సగం పెంచుతారు. ఎందుకంటే ఇంకా అలా పడి ఉంటాయని. రెండోది తెలంగాణలో కేసీఆర్ గారిని రైట్ టైంలో దెబ్బ కొట్టి ఒక జీరో సిచ్యువేషన్ తీసుకొచ్చి లేని సిచ్యువేషన్ తీసుకెళ్ళిపోయే సిచ్యువేషన్. మూడోది మిగిలింది తెలుగుదేశం కూడా వైకాపా చేసి డెఫినెట్గా 2-3 ఏళ్ళలో చేద్దాం అనుకున్న చేసే పని ఆపరేషన్ బిరడా అని స్టార్ట్ అయ్యేది ఉండేది. 2 బిరడాలు అయిపోయింది, 3వ బిరడా. కాకపోతే ఆయన సీట్లు అందుకున్నది రాలేదు కాబట్టి సింహం విశ్రమించింది. పులి 4 అడుగులు ఎరకేస్తే ముందు దూకాల్సిన డెఫినెట్గా ఆదాని గారి పులి దూకుతుందండి. డెఫినెట్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో వైసీపీ ప్రమాదంలో ఉంది. వైసీపీ ప్రమాదం ఆల్రెడీ ఉందండి. అందుకనే చేతిలో ప్రమాదం బీజేపీ రూపంలో ఉంది. ఫస్ట్ నుంచి చెప్పాను, ఎప్పుడైతే 2019లో కావాలంటే టీవీల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు చూడండి, వీడియోలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పెట్టినా ఇంకొకరిని పెట్టినా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి తన కార్యాలయంలో అంటే తన సెక్రటరియట్లో తనే కింద నేల మీద కూర్చుని ధర్నా చేసే పొజిషన్ వచ్చింది. వాళ్ళు ఆడుకుంటున్నారు, రేపొద్దున మీకు ఇదే పొజిషన్ వస్తుంది. అక్షరాలా చెప్పానండి నేను. వాళ్ళు మనలో మన తెలుగు వాళ్ళకి తంపులు పెట్టి ఆడుకుంటున్నారు. దయచేసి గమనించండి, రేపొద్దున ఈ పొజిషన్ వచ్చినప్పుడు ఎవరు మద్దతు తెలిపే వాళ్ళు ఉండరు. మన హక్కుల కోసం పోరాడదాం కలిసి. వాళ్ళు ఆయన ఏది అఖిలపక్ష సమావేశం పెట్టారు, రమ్మని చెప్పి కోరా నేను. తప్ప ఇవాళ కూడా చెప్తున్నాను, ఇవాళ డెఫినెట్ గా వాళ్ళ లోకేష్ గారు ఉన్న పాజిటివ్ యాంగిల్. మేము విభజన హామీల కోసం ట్రై చేస్తాను కూడా చెప్పారు. పట్టుబట్టం బట్ మేము పట్టుబడతారండి లోపల. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళని కళ్యాణ్ బాబు గారు కూడా పాత పాసిపోయిన లడ్డూలను గుర్తు తెచ్చుకుంటారు. డెఫినెట్ గా రాష్ట్రానికి గత 7 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన ఉత్తరభారతీయ జనతా పార్టీ నమ్మక ద్రోహం ఏమించిన చూస్తారు. విమర్శలు చేస్తూ కూర్చుంటే కాదు కదా సార్. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, కాస్త వెనక ముందు నేను ఇప్పుడే చేయమంటలేదు. సంయమనంతో సాధించుకోవాలి, తొందరగా చేసుకోమని. ఎందుకంటే అవతల మోడీ గారు ఆప్షన్ బ్యాకప్ అరేంజ్మెంట్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని లెక్క చేయరు. మీరు నేనేం డిమాండ్ చేయమండి, గల్లబట్టుకోమన్నానా? దయచేసి వాళ్ళ చేతులు పట్టుకుంటారు. ఇంతకుముందు ఎదుక ఇప్పుడన్నా చేతులు పట్టుకోమండి. తప్పే ఉందండి, రాష్ట్రం కోసం చేతులు పట్టుకుని మేము ఎవరేమనుకోం. ఇప్పుడు రైట్ టైంలో కనుక విభజన హామీలు ఇన్సెంటివ్స్ గుజరాత్కి ఇచ్చి నేను తెచ్చుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది. విభజన హామీలు హోదా మీద ఇస్తే కనీసం ఇక్కడ ఈ ఎలక్షన్లు ఇచ్చిన హామీలు అమలు చేసుకున్నానికి వీలు ఉంటుంది. రాష్ట్రంలో భావితారు. ఎందుకంటే ఏదో ఇండస్ట్రీ వస్తుంది, అస్సాంలో కూడా వచ్చినాయి ఇండస్ట్రీ 2-3. కానీ 9 లక్షల కోట్ల ఇండస్ట్రీలు పైప్ లైన్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. గుజరాత్లో ఉంటే ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? రాష్ట్రం అద్భుతమైన యువతున్నారు, చక్కటి శక్తి ఉంది, మనుషులు అంతా ఉన్నాయి. ఈ అన్న ఉంటే సరిపోతుంది. దీని మీద మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ఇట్స్ నాట్ ఎట్ ప్రెజెంట్, ఇట్స్ నాట్ డిమాండ్, మై హంబుల్ రిక్వెస్ట్. ఒక సైడ్ వారిని అందరినీ సంపూర్తిగా కంగ్రాచులేట్ చేస్తా, విజయం సాధించాలని కోరుకుంటూ వాళ్ళు ఈ రాష్ట్రానికి డెఫినెట్గా రాజనీతి ఇచ్చిండుగా ఉన్నారు. దక్షిణాదిలో స్టాల్వర్ట్ లేడండి చంద్రబాబు గారు. అందువలన ఇది రైట్ టైం ఆపర్చునిటీగా తీసుకుని ఇప్పుడు మీరు ఒత్తిడి చేస్తే రాష్ట్రానికి లాభం జరుగుతుంది. చూద్దాం. మొదటి రోజే కదా స్లోగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం సాధించడానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం ఏమని అడిగితే దేవుడు 2 వరాలు ఇచ్చారు ఆయనకి. కేంద్రంలో కూడా రిమోట్ కంట్రోల్. ఒకటి ఆనందం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో డెసిసివ్ విక్టరీ వచ్చింది, సరే మంచి పాజిటివ్గా వెళ్తుందని. రెండోది మోడీ గారు మొదటి క్షణం ఎంత ఆనందం వేసిందంటే నాకు ఫస్ట్ 3 రౌండ్లు అమ్మయ్య నితిన్ గడ్కరీ గారు వచ్చేస్తున్నారేమో ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్ లేకపోతే ఇంకొక ఫ్రెండ్ అని కాదు, రాష్ట్రం అంత ఆశలు నీరైపోయినాయండి. ఆశల మీద నీళ్లు తెలిసేసారండి. తర్వాత కానీ బాలరాముడు దివ్యమంగళ స్వరూపం ఆయన చూస్తూ ఉంటది. బాలరాముడు దివ్యమంగళ స్వరూపం చూస్తూ ఉంటాడు. అద్వానీ గారు నాకు ఎంత చేశారు, వాళ్ళ ఫ్యామిలీతో రానివ్వలేదు, ఇంకొకళ్ళని మురళీమోహన్ జోషి గారి పెద్ద మనిషిని రానివ్వలేదు. ఈయన ఒక్కళ్ళు వచ్చి మహామహులు ఎవరో మఠాల అధిపతులు పెద్ద పెద్ద పీఠాధిపతులు వచ్చి కటకటాలు అనగమాన్ని నిలబెట్టేశారు. నన్ను చూడకుండా ఈయన ఒక్కనే తిరుగుతున్నారని. అందుకని అయోధ్య దగ్గర ఉన్న 7 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలని 100 కిలోమీటర్ రేడియస్లో, అలాగే వారణాసిలో ఉన్న 12లో 7 నియోజకవర్గాలని మరి ఇంకొకళ్ళు కూడా ట్రోల్ చేస్తాను. ఏంటంటే అయోధ్య ప్రజలంట సీతమ్మ వారిని ఏదో అన్నారండి. తప్పండి, నా దగ్గర రామాయణం కూడా నేను చదువుకున్నాను. ఏడ్చారండి, రథానికి పరిగెడుతున్నారు, అమ్మా నువ్వు వెళ్ళొద్దమ్మా అని. అయోధ్య ప్రజలు ఎప్పుడు సీతమ్మ వారిని అడవులు పట్టించలేదండి. తప్పండి, ఇది ప్రజల మీద పెడుతున్నారండి వీళ్ళు. ఎంత వాట్సాప్ యూనివర్సిటీలు తయారు చేసి అయోధ్య ప్రజలను బ్లేమ్ చేస్తున్నారు. తప్పండి, ఏడ్చారండి. సీతమ్మ నీకు ఇలాగ కష్టాలు వచ్చినాయి, రామా నువ్వు వెళ్ళొద్దు రామా అని. మీకు ఆగిపోండి అని స్పీడ్ పెంచమని చెప్పారు రాముల వారు. ఏమని రథాన్ని స్పీడ్ పెంచమ్మా, మనం వెనకమాల వాళ్ళందరూ పరిగెత్తుకు ఎంత వచ్చినా అశేష జనాకం వస్తుంది, ఏడుస్తూ ఉన్నారు, గుండెలు బాదుకుంటున్నారు. వాళ్ళని పట్టుకుని సీతమ్మ వారిని పంపించేసిన జనం మన రాములు మోడీ గారిని అన్యాయం చేశారని అది కూడా
పాపం ఆ ప్రజల మీద పెట్టేస్తే ఈ ప్రజలకు తెలియదు అనుకుంటా ఉంటారు వీళ్ళు. దయచేసి రైట్ సార్, థ్యాంక్ యూ. చూద్దాం ఆయన ఆఖరి ఒకటండి, ఆయన వెంకటేశ్వర స్వామి ఇంకా పవర్ఫుల్ దేవుడు అండి. కనీసం ఆయన మనసు మార్చి ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు ఇప్పిస్తే చూసా, సోషల్ మీడియాలో చూసా, నేను విన్నాను అని వెంకటేశ్వర స్వామి చెప్పారంట. అందుకే ఇది కూడా విన్నారంట. ఆయన అయితే పవర్ఫుల్ గాడు, అందుకని మా పేరు కూడా మా పెద్దల పేరు పెట్టుకున్నారు శ్రీనివాస్ గారు. అందుకని ఆయన డెఫినెట్ గా ఆయన మనసు మార్చి ఆ పాషాణ లాంటి హృదయాన్ని ఎక్కరించగలిగిన శక్తి అందువల్ల మార్చి బీజేపీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఈసారి అన్యాయం చేస్తారని అనిపించట్లేదు. అలాగండి, మీకు అలా అనిపించింది? మంచి జరగాలని కోరుకుందాం. పాజిటివ్ గా కోరుకుంటాను, మంచి వాళ్ళు ఉన్నారు, పాజిటివ్ గా కోరుకుంటాను. మంత్రులు శ్రీనివాస్ వర్మ గారు కూడా న్యాయం చేయాలని తెలుగు పెట్టి కదండి, అలాగే చంద్రశేఖర్ గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు ఎన్నిసార్లు ఢిల్లీలో ప్రత్యేక హోదా కావాలని గళవెత్తి ఆయన మాట మార్చుకునే మనిషి కాదు, మాటను తిప్పే మనిషి కాదు, తన పదవి కోసం వాళ్ళ తన హక్కుల్ని పక్కన పెడతారు అనుకునే మనిషి కాదు. ఆయన డెఫినెట్ గా ఫైట్ చేస్తారు, రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HTV.